ఆది పరాశక్తి ప్రతిరూపంగా కొలిచే గ్రామ దేవతలకు చేసే పండగే ఊర పండుగ. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగే రోజు నిజామాబాద్లో ఊర పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గత 500 సంవత్సరాలుగా ఈ పండుగ నిర్వహిస్తున్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపులు చేసి డప్పు చప్పులు శివసత్తుల నృత్యాలతో ఈ పండుగని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వచ్చే ఆదివారం నిజామాబాద్ నగరంలో నిర్వహించే ఊర పండుగపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. సుమారు 500 సంవత్సరాలుగా నిజామాబాద్ నగరంలో ఊర పండుగ నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం చివరి ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగే రోజు నిజామాబాద్లో ఊర పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గత 500 సంవత్సరాలుగా ఈ ఊర పండుగ నిర్వహిస్తున్నారు. చెప్పండి, మీరు ఏమేమి విగ్రహాలు తయారు చేస్తారు? మేము పులిమిది పెద్దమ్మ, భోగన్ స్వామి, కొండల రాయుడు, భూలక్ష్మమ్మ, మహాలక్ష్మమ్మ, సార్గమ్మ, పౌడలమ్మ, ఇంకా వేరే మూర్తులు మొత్తం తయారు చేస్తాం. మా పెద్దలు కూడా చేసిళ్ళు, మా పూర్వీకులు కూడా చేసిళ్ళు. ఈ కుటుంబాలు అయితే తయారు చేసే కుటుంబాలకు శిక్షణ ఇస్తారా మీ పెద్దలు? నన్ను శిక్షణ ఇస్తాం. మా తండ్రుల తర్వాత మేము, మా తాతల తర్వాత మా తండ్రి తర్వాత మేము, ఇట్లా శిక్షణ మాకు వచ్చింది. పండగకి ముందు రోజు వరకు కూడా విగ్రహాలన్నీ తయారవుతాయి. మనం చూసినటువంటి విగ్రహం ఇది సారగమ విగ్రహం, ఇది సారగమల విగ్రహం. ఈ సారగమ విగ్రహాలు రెండు చేస్తారు. రైట్, ఏమేమి చేస్తారు విగ్రహం? ఈ సారగమ్మలు, మహాలక్ష్మమ్మ, ఐచేల పోష, పౌడాలమ్మ, రాట్నము, వాసు, ఈ పెద్దమ్మ, పులిపి పెద్దమ్మ, ఇవన్నీ కొండల రాయుడు, భోగన్ స్వామి, ఆసు, రాత్నం, ఇవన్నీ. ఎన్ని రోజులు అయిపోతుంది ఇదంతా కూడా? ఇది బండారు ఓసి నుంచి స్టార్ట్ చేస్తాం. శనివారం నాడు అయిపోతుంది. ఆ రోజు శనివారం నైట్లా కిల్ల గద్దకు వెళ్ళి మరుసటి సండే రోజు అక్కడి నుంచి ఊరేగింపుగా ఎక్కడ ఏ స్థానం కోరను అక్కడ కూర్చుండబెట్టి ఇది చేస్తారు. ఈ కట్టెతో తయారు చేస్తారు? ఇది మామిడి కట్టెతో తయారు చేస్తారు. అంటే ముందే తీసుకుంటారా కట్టెలు? ఎట్లా? ఆ కట్టె ముందే చేస్తాం. బండారు పోసినాడు తెచ్చి ఇక్కడ చాలు చేస్తాం. ఇది పెద్దల ఆధ్వర్యంలో. ఎన్ని సంవత్సరాలుగా ఐడియా ఉంది పండుగ? నాకు తెలిసి నేను మా తాత ముత్తాతల నుంచి చూస్తూ ఉన్నా. గత 15 సంవత్సరాల నుంచి ఇలా పాల్గొంటున్నా. ఎందుకంటే కొండలేడు భువన్ స్వామి మా దేవత మేము తీసుకెళ్ళేది ఇక్కడ నుంచి. ఫస్ట్ ప్రొద్దున ఎర్లీ మార్నింగ్ 8 గంటలకు ఇటుకెళ్ళి తీసుకుపోయి మన ఆరసమ్మ దగ్గర పెడతాము. తర్వాత మన అదేది కిల్లా దగ్గరికి వెళ్ళి అన్ని మూర్తులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ వెళ్ళాలో ఆ మూర్తులు అక్కడక్కడ వెళ్తాయి. అది తొట్లేలు ముందు ఆవిడికన్నా ముందు ఫస్ట్ సరి దగ్గర అది గొర్రెపిల్ల గావడ్డే చేసి సరి కలిపేసి 2 భాగాలు అయితే ఒకటి దుబ్బకి వెళ్తుంది, ఒకటి వినయనారు వెళ్తుంది. పశువులు చల్లగా ఉండాలని, పిల్లలు చల్లగా ఉండాలని గ్రామ దేవతలని చేయడము, ప్రజలకు ఎటువంటి కీడు కలగకుండా విశ్వాయక జనాలు అప్పుడు వస్తుండే విశ్వాయక జనాలు బంద్ ఉండాలని, పిల్లలు చల్లగా ఉండాలని, పశువులు చల్లగా ఉండాలని ఈ పండుగను నిర్వహించింది. 1959-60 మధ్యలో కలరా, పేగు వ్యాధి ఇట్లా నివారణతోటి అందరు చాలామంది ప్రజలకు కొద్దిగా ఇబ్బందులు అయినాయి. అప్పటి నుంచి ఇక పెద్ద మనుషులన్నిటి ఈ గ్రామ దేవతలకి చేసుకుంటే మరి మంచి జరుగుతుంది, పాడి పంటలు వర్షాలు కానీ ఇవన్నీ మంచిగా కురుస్తాయని చెప్పేసి ఈ గ్రామ దేవతలను తయారు అనేది మా తాతలు ముత్తాతల నుంచి మాకు ఇట్లా వంశపారంగా వస్తున్నది. ఇక మేము చేయడం అనేది ఇక పెద్ద మనుషులు సర్వజ సమాజ్ కమిటీ నుంచి 66 కులాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఎంతమంది కళాకారులు ఉంటారు ఈ విగ్రహాలు తయారు? ఈ విగ్రహాలు అంటే దుబ్బా నుంచి మేము, గాజులపేట నుంచి ధర్మరాజు దత్తు వాళ్ళు, మేము ముగ్గురం, 4 కుటుంబాలు, 4 నవాతందర్లు. ఈ పండుగ నిర్వాహకుల్లో ఒకరైనటువంటి పెద్ద మనిషి ఉన్నారు, తనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు ఏంటి ఈ సరి అనే పదార్థం ఏంటి? నమస్కారం అండి. ఈ సరి అనే పదార్థానికి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. ఈ సరిని గ్రామ ప్రజలు కాకుండా గ్రామంలో ఉన్నటువంటి 50 సంఘాలు మీటింగ్ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో సరిని పంచమని చెప్పి ఓ ముఖ్యమైన పాత్ర వహించారు. మరి ఆ రోజు శనివారం రోజు అన్ని సామాన్లు కొనేసి రాత్రి సిరినాపల్లి గడియందు రాత్రి 10:30కు సరి పంపించడం జరుగుతుంది. దేంతో తయారు చేస్తారు సరి అంటే ఏంటిది, దాన్ని దేంతో తయారు చేస్తారు? సరి అనేది జొన్నలు పట్టించి జొన్న గట్కతోటి తయారు చేసి దాంట్లో
పసుపు వేసి కావలసిన పదార్థాలు వేసి తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత అవి దేవతామూర్తుల దగ్గర కుంభంలాగా కుప్ప చేసి అప్పుడే గొర్రెని మేకని కోసి గావు పట్టి సాదా ఆసదులతోటి గావు పట్టించి ఉన్నటువంటి పేగులు కోసేసి అది సరిలో కలిపేసి సరిని 2 భాగాలు విడదీసి పంపిస్తారు. మీరు ఏ విగ్రహాలు తీసుకెళ్తారు? ఎందుకు మీరు అంటే ఇది ఆనవాయితీగా వస్తుందా లేకపోతే ఆనవాయితీగానే వస్తున్నది? ఇది ఏట ఆనవాయితీగా మా తండ్రుల తర్వాత మా తాతల తర్వాత తండ్రుల తర్వాత మేము కూడా ఆనవాయితీగానే ఈ దేవుళ్ళని తీసుకెళ్తాము. ఏ దేవతలు నేను కొండయ్య భోగన్సాని దేవతలను నేను తీసుకెళ్తాను. మిగతా విగ్రహాలు ఎట్లా? మిగతా విగ్రహాలు అందరు ఉన్నారు ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళు అందరూ ఓలయ దేవుళ్ళు వాళ్ళు తీసుకొని దుబ్బ నుంచి మన గాజులపేట నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని ఇక్కడ కొండయ్య భోగన్సాని సారగమ్మలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి పోయి కూర్చున్న తర్వాతనే మళ్ళీ దుబ్బ గాజులపేట పోయి గాజులపేటకి వెళ్ళి ఎదుర్కొంటా కింది దాకా వస్తాం మేము. సో ఏమేమి ఉంటుంది ఆ రోజు? ఈ విగ్రహాలు తయారైన తర్వాత కిల్లాకి తీసుకెళ్ళి శనివారం రాత్రి తీసుకెళ్తారు. సో ఉదయం పూజలు చేసిన తర్వాత ఎట్లా వీటిని విగ్రహాలు అక్కడ గాజులపేట నుంచే వస్తూ ఉంటాయి. వచ్చేసి ఇక్కడ పెద్ద బజార్కి రాగానే పెద్ద బజార్ నుంచి దుబ్బా సైడ్ కొన్ని వెళ్తాయి, కొన్ని కిందికి వెళ్తాయి. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాలకి పండుగ చూస్తుంటారు, ఎట్లా అనిపిస్తుంది? జనం ఏం చెప్తుంటారు? బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. చూడడానికి వేలాది మంది వస్తుంటారు. ఏం చెప్తుంటారు వాళ్ళు? ఏం మాట్లాడుతుంటారు? ఏంది అంత మంచి పాడి పంట గోజాగొడ్డు అంత మంచిగా ఉండాలని ఈ పండుగ చేయడం జరుగుతుంది. ఒక పెద్దమ్మ ఉన్నారు, చాలా ఏళ్ళుగా ఈ పండుగ చూసి ఉంటారు. ఆమె అనుభవం ఏందో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు మీరు ఊర పండుగ? మేము 9 ఏళ్ళ అమ్మాయి నుంచి చూస్తున్నా. ఎప్పుడు ఇదే పండుగలు మంచిగానే జరుగుతుంది. ఎట్లా ఉంటుందమ్మా? ఏం చేస్తారు పండుగ? ఎట్లా ఎన్ని రోజుల పాటు సిద్ధమవుతారు మీరు? ఊర పండుగ అంటే ఆ వారం లోపల అయిపోతుంది. వారం లోపల అయితే అంతా బాగానే ఉంటుంది, మంచిది. పండుగలు చేస్తే మాకు కూడా అందరికి సౌలత్ ఉంటుంది, మా ఏరియాకి కూడా బాగున్నది, మంచిగానే ఉంటుంది. అందరిని పిలుచుకుంటారమ్మా పండగకి? బంధువుల్ని, చుట్టాలని, పిల్లల్ని? చుట్టాలని పిలుచుకుంటాము, మంచిగా చేసుకుంటాము, గమ్మత్తుగా అవుతుంది, బాగుంటుంది పండుగ. అమ్మ ప్రతి సంవత్సరం పండుగ నిర్వహిస్తారు, ఎట్లా ఉంటుందమ్మా? ఏమనిపిస్తుంది మీకు? మంచిగా ఉంటుంది పండుగ, మంచిగా ఉంటుంది. అందరు చుట్టాలు వస్తారు, అందరు వస్తారు, బిడ్డలు కోడళ్ళు కొడుకులు అందరు వస్తారు, అందరు మంచిగా ఉంటుంది, మంచిగా గమ్మత్తుగా అవుతుంది పండుగ. ఏ అమ్మవార్లకు పూజలు చేస్తారు ప్రత్యేకంగా? ఇక అన్నిటికీ చేస్తారు, ఇక అన్ని దేవుళ్ళకి అన్నిటికీ చేస్తారు, ఇక గ్రామ దేవతలకు అన్నిటికీ చేస్తారు మంచిగానే. గ్రామ దేవతలకు పూజలు చేయడం ఈ ఊర పండుగ ముఖ్య ఉద్దేశం. సో ఏమేమి పూజలు చేస్తారు అమ్మవార్లకు? ఏమేమి ప్రసాదాలు చేస్తారు? కొబ్బరికాయలు, ఉడి బియ్యం, పరమాన్నం అన్నీ చేస్తాము. అమ్మవారు అయితే గల్లీలో అందరికి ఆరోగ్యాలు బాగా ఉంచుకుంటుంది. ఇప్పటికైతే తల్లి మంచిగా అనిపిస్తుంది. తల్లి వారం రోజులు మొత్తం ఆషాఢ మాసం అంతా తల్లికి మంచిగా అనిపిస్తుంది. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఊర పండుగ నిర్వహిస్తున్నారు. ఏంటి ఊర పండుగ ఎందుకు నిర్వహిస్తారు? నిజామాబాద్ ఊర పండుగకు ఎందుకు ఇంత ప్రత్యేకత? మా పెద్దల నుంచి ఆనవాయితీగా వచ్చినటువంటి ఊర పండుగ కార్యక్రమం సర్వ సమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 28 ఆదివారం నాడు చేయడం జరుగుతుంది. దానికి ముందుగా ఈ 23 నాడు బండారు పోయడం ద్వారా ఈ కార్యక్రమం యొక్క షురు చాలైంది. ఎందుకంటే అప్పట్లో ఈ ప్లేగు, దత్తర అటువంటి మాయరోగాలు రావడంతో మా పెద్దలంతా ఒక నిర్ణయం చేసుకొని అమ్మవార్లను ఊరి పెరుమలలో, ఊరి మధ్యలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క అమ్మవార్లను తయారు చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఇదే ఆనవాయితీని మేము కొనసాగిస్తూ గత 80-90 ఏళ్ళ నుంచి కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము. అలాగే మన పాడి పంటలు, పశు సంపద కూడా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆలోచనతోని, మరియు పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లకు, ముసలి వాళ్లకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, ఎటువంటి దుష్టశక్తులు కూడా మాపై పడకుండా ఉండాలని చెప్పేసి ఈ యొక్క అమ్మవార్లను ఊరేగింపిస్తూ ఈ కార్యక్రమంను మేము దిగ్విజయంగా ప్రజలందరి సహాయ సహకారాలతోని మరియు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. నిజామాబాద్ ఊర పండుగకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో తిలకించాలంటే ఆదివారం రోజు నిజామాబాద్ నగరంలో ఊర పండుగని సందర్శించాల్సిన సందర్భం అయితే ప్రస్తుతం మన ముందు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.